ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ మన పాతకాలం నాటి సున్నుండలు మన అమ్మమ్మలు చేసేవాళ్ళు కదా. అదే టేస్ట్తో ఎలా వస్తాయో నేను చూపిస్తాను. దీనికి 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను, గుళ్ళపప్పు, పావు కప్పు పొట్టుపప్పు తీసుకున్నాను. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని స్లోగా ఇలా 15 to 20 మినిట్స్ దాకా గింజ లోపలికి వేగే వరకు ఇలా వేయించుకోవాలి. ఈ పొట్టుపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి 2 స్పూన్ల బియ్యం యాడ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మీద బియ్యం ఒకసారి అలా తిప్పుకుంటే బియ్యం కూడా వేగిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇంతకుముందు అయితే మనకి అమ్మమ్మలు తిరగళ్ళతో చక్కగా ఇసిరేవాళ్ళు. మనకి ఇప్పుడు అంత ఓపిక లేదు కాబట్టి ఇలా ఈ జార్లో వేసేసుకొని లాస్ట్ రౌండ్లో ఒక 5-6 యాలకులు కూడా వేసేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. ఇలా పిండి మొత్తం మిక్సీ పెట్టేసుకొని పౌడర్లా చేసుకొని రెడీ చేసుకున్నాక 2 గ్లాసుల పిండికి 2 గ్లాసుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. అంటే మనం పప్పు 2 గ్లాసులు వేసాం కాబట్టి అదే కొలతతో బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ వేసేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మీకు ఏమైనా కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు మీ తీపికి తగ్గట్టుగా. మొత్తం అంతా చక్కగా చేత్తో ఇలా మిక్సీ చేసేసుకొని మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఫైన్ పౌడర్లా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇలా పిండి మొత్తం మిక్సీ పెట్టేసిన తర్వాత ఒకసారి అలా చేత్తో తిప్పుకొని టేస్ట్ చూసుకొని 2 గ్లాసుల మినపప్పుకి 1 గ్లాసు నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేడివేడిగా వేడి నెయ్యి అయితే వేసుకోవాలి. చల్లారిన నెయ్యి వేసుకుంటే అంత బాగా ఉండలవ్వవు. ఇలా వేడివేడిగా నెయ్యి పోసుకున్నాను కాబట్టి కొంచెం ఒకసారి అలా గంటతో తిప్పేసి ఇప్పుడు అంత వేడి ఉండదు కాబట్టి మంచిగా చేత్తో చక్కగా ఈవెన్గా బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం చేత్తో 2 చేతుల సహాయంతో ఇలా 2 వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా ఉండలు చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా ఉండలు చేసుకొని చక్కగా ఓ ప్లేట్లో పక్కన పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా చేస్తే సేమ్ అమ్మమ్మల మనకి పెట్టేవాళ్ళు కదా చిన్నప్పుడు, అదే టేస్ట్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ గుర్తొస్తాయి. ఇంట్లో అందరూ కూడా సున్నుండలు కావాలని ఖచ్చితంగా అడుగుతారు. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలా స్టోర్ చేసేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అయినా మనకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే హెల్దీ ఫుడ్, మంచి బలమైన సున్నుండలు ఇవి. ఇలా రెడీ చేసి పిల్లలకు పెట్టండి. ఈ తరం వాళ్ళకి మళ్ళీ గుర్తు చేయండి ఈ వంటకం. థ్యాంక్ యూ.